హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ అన్నవాళ్ళ పొలం దగ్గర ఉన్నాము. 5 లేయర్ ఫార్మింగ్ కోసం అయితే మార్జిన్ అయితే ఇస్తున్నాం. 100x100 అయితే తీయడం జరిగింది. తీసి ఇటు సైడ్ కూడా బ్యాకప్ తీసుకోవడం జరిగింది. 6 ఫీట్ల బెడ్, 2 ఫీట్ల కాలువ కోసం చూస్తున్నారు కదా. 6 ఫీట్ల బెడ్ అనమాట. ఇది 2 ఫీట్ల కాలువ, 2 ఫీట్ల కాలువ. ఇది 2 ఫీట్ల కాలువ అనమాట. 6 ఫీట్ల బెడ్కి 100x100కి అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ముగ్గు అయితే పోయించడం జరుగుతుంది నా ఆధ్వర్యంలో. దీనికోసం అయితే గత వారం రోజులుగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ఇది మనకి చేసుకోవాలి, ల్యాండ్ మీదకి వచ్చే ముందే మనం పేపర్ మీదనే ప్రాపర్ డయాగ్రామ్ అన్నది వేసుకోవాలి. మనకి ఫస్ట్ భూమి మీదకి వచ్చి మనకి భౌతికంగా మనకి పొడవు వెడల్పులు ఎంత ఉంది అన్నది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ మనం 5 లేయర్ విధానం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి చేసిన తర్వాత ఫస్ట్ ఆ ల్యాండ్ని అయితే కల్టివేషన్కి అంటే మనకు ఒకసారి దున్నిచ్చి ఒకసారి రోటవేటర్ వేయించి భూమిని అయితే చాలా చదును చేసి పెట్టుకోవాలి, ఒక్క లెవెల్లో చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత కొలతలు వేసుకోవాలి, మనకి పొడవు వెడల్పులు ఎంత ఉంది వేసుకున్న తర్వాత అప్పుడు పేపర్ మీద 50x50, 100x100 మనకి ఏ విధానం చేద్దాం అనుకుంటారు మీరు అని చెప్పి 5 లేయర్ విధానంలో వేసుకోవాలి. ఇదైతే మేము 4 బాక్సులు అనుకుంటున్నాము. ఒక్కొక్క బాక్స్ 50x50, 50x50, 50x50 మొత్తం కలిపి కన్సాలిడేటెడ్గా 100x100 అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతి బాక్స్ మనకి ఒక్కొక్క బెడ్, దీన్ని మనం బెడ్ అంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదన్నమాట బెడ్ అనమాట. ఇగో ఇది నుంచి ఇక్కడికి ఇది 6 ఫీట్ల వెడల్పు పెట్టుకున్నాం. ఇది కాల్వ 2 ఫీట్లు, ఇది కూడా కాలువ. అయితే ఇప్పుడు మనకి ఇది మన మనుషులతో కానీ జేసీబీతో కానీ ఈ మట్టి ఎత్తి ఇటు పెట్టి ఇది కొంచెం బెడ్ మనం హైట్ లేపుకోవాల్సి ఉంటుంది. ఇక వీలైతే జేసీబీ కంటే మనుషులు చేస్తేనే నాకు ఎందుకో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది. కొంచెం ఖర్చు పైన కూడా మనుషులు అయితే మనకు ఒక లెవెల్గా తీసుకొస్తారేమో అనిపిస్తుంది. చూడాలి మరిగా. ఇప్పుడైతే బెడ్కి అయితే మనం మార్జిన్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడెప్పుడు ఉదయం అనంగా 8 గంటలకు మొదలెట్టాం, మధ్యాహ్నం 1గా వస్తుంది. ఇంకా సగం కూడా మార్జిన్ అన్నది పోయలేదు. చూడాలి ఇంకెంత టైం పడుతుంది అన్నది. పూర్తిగా మార్జిన్ వేసి మార్కింగ్ చేసి చెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను, చూస్తూ ఉండండి మన ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం 5 లేయర్ విధానం ప్రకృతి వ్యవసాయంలో.